అమాయకుడు ఎలుక నీతి కథ. ఒక ఊర్లో ఎర్రన్న అని గొరిల్లాగాడు ఒకడు ఉండేటోడు. వాడు చాలా అమాయకుడు. వయసు అయితే పెరిగింది గాని బుద్ధి కొంచెం కూడా పెరగల. వాడు దుక్కి వ్యవసాయం చేసేటోడు. గత కొంతకాలంగా పంటలు సరిగ్గా పండక నష్టాలొచ్చి కష్టాలు పాలై పొలం దున్నే ఎద్దులను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు పక్కూరి సంతలో అమ్ముదామని ఎద్దులు తీసుకుని అడవి గుండా బయలుదేరిండు. చాలా దూరం నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూలబడిండు. ఆ చెట్టు పక్కనే ఒక పుట్ట ఉంది. అందులోంచి ఒక ఎలుక బయటికి వచ్చి గొరిల్లాగాడి వంకే చూడసాగింది. వాడు దాని వంక చూసి, ఎద్దులు కొంటావా అని అడిగిండు. అది తల ఊపింది. సరే అమ్ముతా గాని 10,000 అవుతుంది సరేనా అన్నాడు. అది మరల తల ఊపింది. డబ్బులు తీసుకుని రాపో అన్నాడు గొరిల్లాగాడు. అది అలాగే చూడసాగింది. ఇప్పుడు లేవా? సరే రేపు తీసుకునిరా అని చెప్పాడు. అందుకు ఆ ఎలుక తలూపింది. సరే అయితే ఈ ఎద్దులని నీ దగ్గరే పెట్టుకో, రేపు వచ్చి డబ్బులు తీసుకుని పోతా అంటూ ఎద్దులని అక్కడే వదిలేసి వెళ్లిపోయిండు. ఆ రోజు చీకటి పడ్డాక ఆ పుట్ట దగ్గరికి 2 దొంగలు వచ్చారు. వాళ్ళని చూసి ఎలుక భయంతో అక్కడి నుండి పారిపోయింది. ఆ దొంగలు దొంగతనం చేసిన బంగారం డబ్బు పుట్టలో దాచారు. తర్వాత నెమ్మదిగా వచ్చి ఈ సొత్తును పట్టుకుని వెళ్దాం అన్నాడు మొదటి దొంగ. సరే గాని ఈ ఎద్దుల దగ్గర ఎవరూ లేనట్టున్నారు, ముందు వీటిని తీసుకుని పోదాం అన్నాడు రెండో దొంగ. వాళ్ళు వాటిని తోలుకుని వెళ్లిపోయారు. తర్వాత రోజు పొద్దున్నే గొరిల్లాగాడు పుట్ట దగ్గరికి వచ్చిండు. ఎలుకను పిలిచాడు. ఎంతసేపు పిలిచినా లోపల నుంచి అది రాలేదు. ఏమే దొంగ ఎలుక, ఎద్దులు తీసుకుని డబ్బులు ఇవ్వవా? ఎలా తప్పించుకుంటావో చూస్తాను అంటూ కోపంగా పుట్ట తవ్వసాగిండు. లోపల దొంగలు దాచిన డబ్బు బంగారం మూట దొరికింది. అరెరే ఎలుక మిత్రమా, నువ్వు ఎంత మంచి దానివి, నా కోసం మూట పెట్టి మరీ పోయావా? నేనే అనవసరంగా నిన్ను తిట్టానే, ఏమీ అనుకోకు అనుకుంటూ ఆ మూటను తీసుకుని వెళ్లిపోయిండు. ఎలుక అమాయకుడైన గొరిల్లాగాడి ఎద్దులు కొన్న సంగతి విని జంతువులన్నీ ముక్కును వేలేసుకున్నాయి.